సీట్లు పెరగొచ్చు, మీ అందరి ఆశీర్వాదం వల్ల అన్న పార్లమెంట్ కి వెళ్ళొచ్చు, కానీ ప్రధానమంత్రి మోదే మళ్ళీ ఒకసారి అవుతాడు. కానీ ఒక్క మాట యాదపెట్టుకోండి, ఎవరు ఇవాళ కుట్రలు చేస్తున్నారో అందరు నోట్ మేము చేస్తున్నాం. ఎవరు ఏం చెప్తున్నారో వాళ్ళ గురించి డాటా మేము తీసుకుంటున్నాము. ఎలక్షన్ తర్వాత బిడ్డల్లారా మీకు ఎక్కడ పంపించాలే మేము అక్కడ పంపిస్తాం. ఆ మాట మీరు యాద పెట్టుకోండి. అదే ఇవాళ మన భారతదేశం ముందుకెళ్ళడానికి మోదీ గారు ఎంత కష్టపడుతున్నారు. అరే ఆ ఏజ్ అయిన తర్వాత కూడా ఆయన 4 గంటలే పనుకుంటాడు. ఆయన ఫ్యామిలీ లేదు. ఆయన ఫ్యామిలీ ఎవరంటే నా ప్రజలే నాకు ఫ్యామిలీ అన్నాడు. ఒక్కసారి కూడా మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి మోదీ గారు అయిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క స్కామ్ అయినా మీరు విన్నారా? కానీ అదే కాంగ్రెస్ సమయంలో రోజుకి ఒక్క స్కామ్ బయటికి వచ్చేది. రోజుకి అరే ఇదే సోనియా గాంధీ, ఇదే రాహుల్ గాంధీ పైన కూడా కేసులు బుక్ అయినాయి. 70,000 crore రూపీస్ స్కామ్ చేసిన వీళ్ళిద్దరే పేలిపోయినా ఉన్నారు. ఎలక్షన్ తర్వాత జైలు కూడా వెళ్తారు వీళ్ళు. కానీ తమ్ముళ్ళారా, నేను ఒక్క మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. సమయం మా దగ్గర చాలా తక్కువ ఉంది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక సైనిక రూపంలో మీరు పనిచేయాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ బూత్ లో గాని నంబర్ 1 ఎవరికి ఓట్లు పడిందంటే అది బీజేపీకే. ఆ పేరు మీ అందరికీ రావాలి తమ్ముళ్ళారా. ఏ బూత్ లో ఎక్కువ ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడింది, కమల్ గుర్తుకు ఓట్లు పడింది, ఇదే చౌరస్తాలో అన్న నుంచి సమ్మానం చేపిస్తాం. నేను కూడా వాళ్ళకి సమ్మానం చేస్తా తమ్ముళ్ళారా. కానీ ఎవరో ఎక్కడో కోనకు వస్తున్నారు వింటున్నాం. కొంతమంది డబ్బులు ఇస్తున్నారు ఓటుకి, కొంతమంది సారా పంపిస్తున్నారు. కానీ ఒక మాట యాద పెట్టుకోండి, ఇవాళ 500 కాదు, 1000 రూపాయలు కాదు, 2000 కాదు, 5000 రూపాయలు కూడా మీకు ఓటుకి ఇస్తే అదే 10,000 రూపాయలు మీ దగ్గర నుంచి వాళ్ళు గుంజుకుంటారు. ఈ మాట మీరు యాద పెట్టుకోండి. ఇంకోటి ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళు గాని ఈ టీఆర్ఎస్ వాళ్ళు గాని మీకు డబ్బులు ఇవ్వడానికి వస్తే డబ్బులు పెట్టుకోవాలి జేబులో, తీసుకోకూడదు. నేను చెప్తాను, ఎందుకంటే ఆ డబ్బులు మీదే, రిటర్న్ మీకు డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. కానీ ఓట్ బీజేపీకే వెయ్యాలి. ఇదే కాంగ్రెస్ వాళ్ళకి, ఇదే బీఆర్ఎస్ వాళ్ళకి హిందువుల బలమైంది, దేశభక్తుల బలమైంది. మనం చూపెడదాం. ఒక్క సంకల్పం మీరు తీసుకోవాలి తమ్ముళ్ళారా. ఇవాళ మనం చూస్తున్నాం